చికెన్ వాడకం తగ్గిపోతే రైతులకి పౌల్ట్రీ యజమానులకి చాలా కష్టం నష్టం. ఎందుకు? వాళ్ళు రోజు లక్షలాది కోళ్ళు అమ్మితే లక్షలాది కోట్లాది గుడ్లు అమ్మితే అవి తింటేనే వాళ్ళకి లాభం రొటేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇంకోటి అక్కడ ఈ బర్డ్ ఫ్లూ కారణంగా అవి చచ్చిపోతూ ఉన్నటువంటి సందర్భంలో తొందరగా ఇవి తినేసేయాలని కోరుకుంటారు. బట్ ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ సోకిందో ఎవరికి వాళ్ళు తినడం మానేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం కావచ్చు, లేదా కొన్ని చోట్ల పంచాయతీలో కూడా తినద్దు అని చెప్పేసి ప్రత్యేకించి చెప్పడం వల్ల కావచ్చు. దీంతో పౌల్ట్రీ యజమానులు గుడ్ల యజమానులు వీళ్ళు ప్రెషర్ చేసినట్టున్నారు. ప్రభుత్వం వరుసపెట్టి స్టేట్మెంట్లు ఇస్తుంది. గుడ్లు తినచ్చు, ప్రాబ్లం ఏం లేదు, బాగా ఉడికించుకుందేనండి, కోళ్ళు తినచ్చు, బాగా ఉడికించుకుందేనండి, బాగా కాల్చుకుందేనండి అన్నటువంటిది. బేసిక్గా తిండి అనేటటువంటిది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. వాళ్ళకి రేపు పొద్దున ఏదన్నా అయితే ఎవరు జవాబుదారీ వహిస్తారు, ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు కొంతమంది ఇదే పట్టుకుపోయేసి ఏడబడితే అక్కడ పడేస్తున్నారు, లేకపోతే సోకిందో లేదో తెలియదు. ఇప్పుడు మనకి రోగం అంటే ఐడెంటిఫై చేయొచ్చు. ఈ చికెన్ షాపుల్లో కోసేటటువంటి కోడిని ఎవడన్నా ఐడెంటిఫై చేస్తాడా దానికి సోకిందా లేదా అన్నటువంటిది? దానికి సంబంధించిన బ్లూఫాడ్ది ఏదైతే ఈ రోగాలు అంటినయ్యా లేదా అన్నటువంటిది. ఇప్పుడు ఈ టైంలో తినాలో తినకూడదో ప్రజలు నిర్ణయించుకొనియండి. మనం మేధావుల ముసుగులోనో లేకపోతే కనుక రాజకీయ నాయకులకు పదవుల కోసమో అనవసరంగా రెచ్చగొట్టదు వాళ్ళు తినాలనుకున్న వాళ్ళు నువ్వేం చెప్పినా ఆగరు. బర్డ్ ఫ్లూ లాంటి దాన్ని అనవసరంగా స్ప్రెడ్ కాకుండా చూడాలి అనేది ప్రభుత్వం చక్కటి బాధ్యత చేస్తుంది. అదే సందర్భంలో అతిగా జోక్యం చేసుకోవద్దు. మనం చేయాల్సింది అది పాకకుండా చూడటం. అదే సమయంలో తినకపోవడం అన్నటువంటిది ఆ తినే వాళ్ళకి వదిలేస్తే బెటర్, వాళ్ళ చాయిస్కి.